డాక్టర్ గారు, నా వయసు 18 సంవత్సరాలు. నాకు లైంగిక ఆలోచనలు తెగ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు రావడం తప్ప? యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి మరి సెక్షువల్ థాట్స్ రావడం చాలా కామన్. లైంగిక ఆలోచనలు, వాటిని సెక్షువల్ థాట్స్ అంటాం. యుక్త వయసు వచ్చాక ఆడపిల్లలో కానీ మగపిల్లలో కానీ సెక్స్ హార్మోన్స్, ఆడపిల్లలు అయితేనేమో ఈస్ట్రోజన్, మగపిల్లలు అయితే టెస్టోస్టెరోన్ హార్మోన్ వస్తుంది. దీనికి తోడు మెదడులో ఏవైతే ఎక్కువగా ఆలోచనలు కలిగిస్తాయో ఆ సెంటర్స్, అంటే ఆలోచనలు రేకెత్తించే సెంటర్స్, కేంద్రాలు చాలా యాక్టివ్గా ఉంటాయండి. చాలా యాక్టివ్గా ఉంటాయి. ఆ యాక్టివ్గా ఉండేపట్ల వాళ్ళు సెక్స్ హార్మోన్ పరంగా ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ లైంగికపరమైన ఆలోచనలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆడపిల్లలో ఈస్ట్రోజన్ హార్మోను, సెక్స్ హార్మోన్. మరి సెక్స్ హార్మోన్ సెక్స్ ఆలోచనలు రాకుండా ఏం చేస్తుంది? చాలా ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ శాతంలో ఉంటాయి. యుక్త వయసులో ఆడపిల్లలో ఈస్ట్రోజన్ హార్మోన్, మగపిల్లలు టెస్టోస్టెరోన్ హార్మోన్ ఎక్కువ శాతంలో, అధిక శాతంలో ఉంటాయి. అధిక శాతం ఉండేకల్లా ఆటోమేటిక్గా మరి వాటి పని ఏంటి? లైంగికపరమైన ఆలోచనలు ఎక్కించడం, లైంగికపరమైన శక్తినివ్వడం, లైంగికపరంగా ఎదగడం. బాడీ కూడా అలాగే ఆడపిల్ల రూపం ఆడపిల్లగా తయారు చేయడం, మగపిల్లాడు గడ్డాలు, మీసాలు, మంచి బాడీ, మస్కులర్ మ్యాన్, హ్యాండ్సమ్గా వాడిని తయారు చేస్తే ఏమైనా ఫెయిర్ గర్ల్గా తయారు చేస్తుంది. అంటే బాడీని బిల్డప్ చేస్తుంది చక్కగా. ఆడపిల్లలాగా, మగపిల్లాడిలాగా చక్కగా తయారు చేస్తుంది. ఎవరికి ఎలా కావాలో వాళ్ళ హార్మోన్స్, ఆడపిల్లలు హార్మోన్, ఆడపిల్లగా తయారు చేసిన బాడీ హార్మోన్స్, అలాగే సెక్షువల్ థాట్స్ కూడా అలాగే తీసుకొస్తుంది. లైంగికపరం ఆలోచన అలాగే మగపిల్లలు కూడా. అది అన్నీ కూడా పీక్లో ఉంటాయి. దాంతో బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ అన్నింటికి మూలం కదా. మరి మెదడులో ఇంకా ఆలోచనలు వస్తాయి, వద్దని వస్తాయి వచ్చినప్పుడు కదా. అయితే మనిషి అని వాడికి తప్పకుండా కంట్రోల్ చేసుకుంటుంది. ఆలోచనలు మాత్రం వస్తాయి, రావడం తప్పు కాదు, రాకపోతేనే తప్పు. ఎవరికైతే మెంటల్ రిటార్డేషన్ ఉంటుందో, ఎవరికైతే బ్రెయిన్ డెవలప్ కాదో, బ్రెయిన్ డెవలప్డ్ కానీ మెదడు ఎదగలేదు అంటుంటారు. మెదడు ఎదగలేదన్న వాళ్ళకి బుద్ధి ఎదగదు, ఆలోచనలు రావు, ఏమన్నా డల్గా ఉంటారు. కాను ఏంటి? వాళ్ళకి మెదడు ఎదగలేదు. అంటే ఏంటంటే మెదడులో వాటి సంబంధించిన సెంటర్స్ డెవలప్ కాల. ప్రతిదానికి కేంద్రాలు ఉంటాయి, ఆ పనులు చేయాలి. మనకి ఎలా అయితే ఒక పరిపాలన అనుకోండి, పోలీస్ శాఖ ఉంటుంది, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే ఆర్థిక శాఖ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఏదైనా పనులు చేస్తుంటారు కదా. అందరూ అనేక రకాలుగా మన అన్ని పనులు చేస్తుంటారుగా. ఆరంగానే మన మెదడులో రకరకాల కేంద్రాలు ఉండి అవి వాటి పని చేస్తుంటాయి. ముఖ్యంగా యుక్త వయసులో ఆ సెంటర్స్ బ్రెయిన్లో ఉన్నవి కొంతమందికి ఎదగండి. కారణం ఏంటంటే జెనెటిక్ డిఫెక్ట్, జన్యుపరంగా డిఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎదగకుండా పోతారు, ఎదగకుండా పోయిన వెళ్ళదు. అంచేత ఎవరినైనా సరే వయసు తగ్గట్లు రాలేదు అంటే వాళ్ళలో ఏదో లోపం ఉందన్నమాట. సెక్షువల్ థాట్స్ రావట్లేదండి, నాకు ఏ అనిపించలేదు. ఒక అబ్బాయి 18 ఏళ్ళు వస్తాయి, నాకు అసలు ఆ అమ్మాయిని చూస్తే ఏ అనిపించదు అన్నాడు అనుకోండి, వాడికి ఏదో డిఫెక్ట్ ఉందన్నమాట. అమ్మాయిలకి నాకు అబ్బాయిని చూస్తే ఏ అనిపించదు అన్నొకటి, ఆ అమ్మాయికి ఏదో ఉందన్నమాట. రావాలి కానీ వచ్చాక దాన్ని వెళ్ళి నాకు థాట్ వచ్చింది, నాకు కోరిక కలిగింది, దాన్ని వెళ్ళి పట్టుకుని మీద పడి హక్ చేసుకుని ముద్దులు పెట్టేసుకోని కాదు. కానీ అంత ఇదిగా ఆ తీవ్రత యుక్త వయసులో ఉంటాయి. అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, కేకులా ఉన్నాడు, అనేసి వెళ్ళి మంచిది గడిపి వెళ్ళి గట్టిగా వాటేసుకునేది అని అనిపించవచ్చు మనసులో. వాటేసుకున్నా కానీ ఏంటి, బ్రెయిన్లో ఇడ్, ఇగో, సూపర్ ఇగో అని 3 రకాలు ఉంటాయి. ఇడ్, ఇగో, సూపర్ ఇగో. ఇడ్ అనేది ఏంటంటే కోరికలు రేకెత్తిస్తుంది. గో ఇదే ఈ సెంటర్స్ నుంచి వస్తుంది. ఇగో కొంచెం బ్యాలెన్స్, సూపర్ ఇగో
చాలా ఉండొద్దు, అలా వద్దు అని చెప్పి ఈ రకంగా కూడా మన 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 యొక్క ఆలోచనల్ని ఆ కంట్రోల్స్ ఈగో సూపర్ ఈగో అనే భావాలు అవన్నీ కూడా మనసుని కంట్రోల్, ఇవన్నీ మనసులోంచి వచ్చేవే, ఇవన్నీ మనసులోంచి వచ్చేవి. అంతే బ్యాలెన్స్ చేసే మన మనసులో దాన్ని కంట్రోల్ చేసుకునేది చేత కదని కాదు. ఎందుకు చెప్పా కదా, ఈగో సూపర్ ఈగో అని ఉన్నాయి కదా. ఈగో సూపర్ ఈగో అనేవి మన యొక్క థాట్స్ని కంట్రోల్ చేసి మామూలు స్టేజ్లో ఉంచుతాయి. అదే లైఫ్ సరిగ్గా బ్యాలెన్స్లో లేవనుకోండి, అమ్మాయి కోరికలు వెళ్ళి వాడిని మీద పెట్టుకుని ఎగ్గేసి గంతేసేస్తాడు, పట్టుకాటేసి. అలాగే అమ్మాయిని గట్టిగా వాడేసి ముద్దులతో ముంచేస్తాడు, నొక్కి పారేస్తాడు, పిసికి పారేస్తాడు. అంచేత ఆ ఈగో సూపర్ ఈగో అనేది మూడుని కోరిక కలగదు, కోరిక కలగడం సహజం, కానీ నువ్వు కంట్రోల్లో ఉండాలి. ఇంకా అయితే మరీ ధర్మసూత్రాలు చెప్పేది ఉంటుంది అనుకోండి, సూపర్ ఈగో. ఆ సూపర్ ఈగో కాదు మనిషికి. ఈగో అనేది బాగా బ్యాలెన్స్గా ఉంటే చక్కగా సండి, అది తప్పేం కాదు. ఉంటాయి, ఉండి తీరాలి. ఆ ఉండకపోతే ఏదో ఉంది అని అనుకోవాలి. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.